హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. మొన్న వండిన వెజ్ పులావ్ కి సెట్ అయ్యే ప్రాపర్ గుత్తి వంకాయ కూర ఇది. కాస్త నేను కస్టమైజ్ చేసుకున్నాను. రెసిపీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. గుత్తి వంకాయ అనగానే మన అమ్మలు అక్కలు వదినలు చేస్తా ఉంటారు కదా, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. మీరు చేయడం స్టార్ట్ చేశారంటే అంత ఆర్భాటం అనిపించదు. వంటరాని వాళ్ళు మన బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు కదా ఎవరో ఒకరు, వాళ్ళు ఏమంటారు, ఓసస్ వంకాయలు కోసి మసాలా నింపేయడం అదే కదా గుత్తి వంకాయ అని. మరీ అంత సింపుల్ కాదనుకోండి, ఓ మాదిరిగా సింపులే. గుత్తి వంకాయ రెసిపీ చూద్దాం రండి. ఫస్ట్ దీనికి కావాల్సిన మాల్ మసాలా ఏంటో చూసేద్దాం. 8 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు 15, 2 టేబుల్ స్పూన్స్ గ్రౌండ్ నట్స్, గసాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ అండ్ ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అంటే ఇండియన్ సైజు, 1 కప్పు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ నిండా నువ్వులు, ఎండు కొబ్బరి ఒక 4 ఇంచులు తీసుకోండి. ఈ కొబ్బరి 6 ఇంచులు ఉంది. కొబ్బరిని కాస్త ఇలా సన్నగా స్లిమ్ గా కట్ చేసుకోవాలి, ఇలా స్లైసెస్ కింద చూస్తున్నారు కదా. ఇవి కూడా 1 కప్పులో ఎత్తి పెట్టుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కావాలి, పొట్టు తీసి పక్కకు పెట్టుకోండి. అల్లం ఒక 3 ఇంచులు తీసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసి ఇది కూడా కప్పులో పెట్టేద్దాం. ఆనియన్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఒక సగం కట్ చేసి దీన్ని ఇలానే కట్ చేయకూడదు, దీన్ని ఇలా తిప్పేసి కట్ చేయాలి. దీని లాజిక్ ని డీటెయిల్ గా ఎప్పుడైనా చెప్తాను, కానీ ఇప్పటికైతే యాజ్ ఇట్ ఈస్ ఇలానే కట్ చేసేయండి. చిన్నగా సన్నగా ముక్కలు కట్ చేసేసి పెట్టేసుకోండి. ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాతే మిగతా ప్రాసెస్ లోకి వెళ్ళాలి. లేదంటే వంట స్టార్ట్ చేసిన తర్వాత కాలుగాలిన పిల్లగా ఏ ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ అయినా బిస్కెట్ అవుతుంది. సో బీ కాన్షియస్. 2 పచ్చిమిరపకాయలు నిలువున చీరేసి అడ్డంగా నరికేసి పక్కకు పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు టొమాటోస్ ఒక 2 మీడియం సైజువి తీసుకొని, 1 టమాటాలు 4 నుంచి 5 పీసెస్ వచ్చేలాగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఈ గ్రౌండ్ నట్స్ ని అండ్ కొబ్బరిని ఫస్ట్ వేసేయండి. మీడియం ఫ్లేమ్ లో ఉండాలి మంట. చెప్పడం మర్చిపోయాను, ఇది చూసారా, ఇది చింతపండు 5 స్టార్ చాక్లెట్ లో హాఫ్ అంత తీసుకోండి. కడిగేసి ఇదిగోండి కొంచెం వాటర్ పోసి నానబెడుతున్నాను. ఈ ప్యాన్ లోకి ఇప్పుడు ధనియాలను వేసేయాలి, జీలకర్ర కూడా వేసేసి జస్ట్ ఒక 30 సెకండ్లు ఫ్రై చేసేసి నువ్వులు వేసేయండి. నువ్వులు లాస్ట్ వేయాలి, వాటికి తొందర ఎక్కువ నాలాగా. నువ్వులు చిటపట అని అనగానే చూడండి ఎలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాయో. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు వేసేయండి, దీంతో పాటు గసాలు వేసేయండి. గసాలు కూడా అంతే, కాస్త ఓవర్ యాక్షన్ ఎక్కువ. వీటిని ఇప్పుడు కాసేపు ఏదైనా స్టీల్ ప్లేట్ లో వేసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనికి ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందాం. ఈ జార్ లో ఒక 3 యాలకులు, 1/2 ఇంచు చెక్క, 5 లవంగాలు. ఏంటేంటో వేస్తున్నాడు బాబు అనుకుంటున్నారా? టేస్ట్ చూసాక ఇవన్నీ కంపల్సరీ అని మీకే అనిపిస్తుంది. ఈ మసాలా చల్లారాక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పౌడర్ కొట్టండి. చూసారా, ఇలా మెత్తగా అంటే మెత్తగా కాదు, జస్ట్ అలా మెత్తగా, అంటే అదే గరక బరకగా అంటాం కదా, అలా. మిక్సీ జార్ లో అతుకుపోయి ఉంటుంది కదా, దాన్ని స్పూన్ పెట్టి కెలిగేయండి. దీంట్లోనే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేయండి. దీంట్లోనే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు ఆకులు, చేతి నిండా కొత్తిమీర, టొమాటో ముక్కలు, నానబెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసేయండి. గుత్తి వంకాయకి పట్టేంత సాల్ట్ ఇప్పుడే వేసేయాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ అంత వేస్తున్నాను. పసుపు 1/2 టీ స్పూన్ పడుతుంది. దీంట్లోనే 2.5 టేబుల్ స్పూన్ అంతా కారం వేసేయండి. నేను వండే క్వాంటిటీకి సెట్ అవుతుంది. దీన్ని కూడా మరీ వనీలా ఐస్ క్రీమ్ లాగా కాకుండా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ లాగా కొంచెం గరుకు బరుకుగా చేసేయండి. టెక్స్చర్ అలా ఉంటేనే బాగుంటుంది. మీకు మెత్తగా కావాలంటే ముద్దపప్పు చేసుకోండి, ఓకేనా? నేను నల్ల వంకాయలు తీసుకున్నాను. మీరు కావాలంటే తెల్ల వంకాయ, గ్రీన్ వంకాయ, పింక్, రెడ్, బ్లూ, వైలెట్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. జనరల్ గా నల్ల వంకాయలతో గుత్తి వంకాయ చేస్తారు, అదనమాట సంగతి. అన్ని ఒకే సైజు ఉంటే బెస్ట్, లేదంటే ఇంట్లో కొట్టు తెస్తారు. నాకు పెద్ద ముక్క వెయ్యో, నాకు చిన్న ముక్క వద్దు అంటూ. నేను ఒక చిన్న కుట్టి వంకాయ తీసుకున్నాను. ఎందుకో తెలుసా, మా తమ్ముడికి బాబు పుట్టాడండి, వాడి కోసం ఈ కుట్టి వంకాయ. అంటే వాడు తినడు, వాడి పేరు చెప్పుకొని మళ్ళీ నేను మింగడం. ఓకే, ఇప్పుడు ఈ వంకాయలకి తోకలు నాట్ మోర్ దెన్ 1 ఇంచ్ అనమాట. 1 ఇంచ్ ఉండేలాగా కట్ చేసి పడేయండి. లెంత్ ఎక్కువైతే కట్ చేయటమే, లేదంటే గుత్తి వంకాయ కూరలో తోకలే ఎక్కువ కనిపిస్తాయి. వంకాయలు ఇలా అడ్డంగా మళ్ళీ ఇలా తిప్పుకొని మళ్ళీ అడ్డంగా కట్ చేసి ఇక్కడ వరకే కట్ చేయాలి. వంకాయని ఎప్పుడు కూడా డీప్ గా కట్ చేస్తే అస్సలు బాగోదు. చూసారా ఎంత తెరుచుకుంది? ఎక్కువ తెరవకండి. ఇందులో ఇప్పుడు ఒక వేలుతో కొంచెం అలా మసాలాని లాక్కొని వంకాయ నిండా నింపేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఉప్పు మసాలాలు వంకాయ లోపలికి బాగా వెళ్ళి చొచ్చుకుపోయి బాగా టేస్ట్ గా తయారవుతుంది అనమాట. మీకు పెద్ద సీక్రెట్ చెప్పిన, వంకాయ యాక్చువల్లీ టేస్ట్లెస్. దీంట్లో మనం కలిపే పదార్థాలను బట్టి టేస్ట్ మారుతుంది తప్ప వంకాయకి సపరేట్ టేస్ట్ ఏమి ఉండదు, వట్టి ఒగరు తప్ప. ఈ విషయం ఎవరు ఒప్పుకోరు, మెయిన్ గా వంకాయ లవర్స్
అస్సలు ఒప్పుకోరు, నేనైతే అసలు ఒప్పుకోను. అండ్ ఇంకో సీక్రెట్ ఏంటంటే వంకాయ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని సద్గురు జగ్గి వాసుదేవ్ గారు చెప్పారు ఒక వీడియోలో. మరి దాని నిజాలు తెలుసుకోవాలి డౌట్ ఉన్న వాళ్ళు. అసలు వంకాయలు ఎన్ని రకాలు ఉన్నాయి మీకు తెలుసా? తోకెత్తిన కోడి, తోక దించిన కోడి లాగా, అటు తిరిగిన వంకాయ, కాస్త ఇటు తిరిగిన వంకాయ అనుకుంటూ చాలానే ఉన్నాయి మరి. సో అన్నిటికీ పెట్టేశారు కదా, ఇంకా మిగిలిన చూశారు, దాన్ని అలా ఉంచండి చెప్తాను. స్టవ్ మీద ఒక మూగుడు పెట్టేసుకొని దాంట్లో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోండి. ఈ వంకాయల్ని ఒక్కొక్కటి ఈ సెమీ ఆయిల్లో వేసి సెమీ ఫ్రై చేయాలి. అటు ఇటు తిప్పుకుంటూ దాదాపు 15 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. స్టార్టింగ్ లో 5 మినిట్స్ ఫ్రై చేశాక మీడియం ఫ్లేమ్ లోనే, మిగతా 10 మినిట్స్ మాత్రం సిమ్ లో పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో ఓపెన్ చేసి తిరిగేసి వేపుకోవాలి. బ్రింజాల్ ఫ్రై టైం వచ్చేసి 15 మినిట్స్ ఓవరాల్ గా. ఇప్పుడు వంకాయలన్నిటిని ఇందులో నుంచి తీసేసి మళ్ళీ ఈ ముక్కుడులో ఒక 80 ml అంత ఆయిల్ పోసేసి, అంటే 6 టేబుల్ స్పూన్స్ అంత అప్రాక్స్. ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు 1/2 టీ స్పూన్ అంత వేసి వెంటనే 10 సెకండ్ల గ్యాప్ లో ఆవాలు 1 టీ స్పూన్ అంత వేసేయండి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ అంత వేసేసి ఒక 20 సెకండ్స్ ఫ్రై చేసి సిమ్ లోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసేసి 10 సెకండ్లకి మిగిలిన మసాలాని ఇందులో వేసేయండి. ఇప్పుడు మంట హైలో పెట్టుకోవాలి, ఎందుకంటే మసాలా అంతా చల్లగా ఉంటుంది కాబట్టి మూకుడు చల్లారిపోయి ఉంటుంది కదా. సో మూకుడు హీట్ ఎక్కడానికి 5 మినిట్స్ పడుతుంది. కాస్త ప్రాపర్గా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లోనే వదిలేయండి. ఇలా సూపర్ కన్సిస్టెన్సీతో బాగా ఆయిల్ తేలి ఉంటుంది కదా మీదకి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని దీంట్లోకి స్లోగా వదులుకోండి ఒక్కొక్కటి. మిక్సీ జార్లో మిగిలిన మసాలాని కడిగిన వాటర్ ఇవి. ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ పోసాను అంతే. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వదిలేయండి. ముక్క బాగా ఉడికిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీని మిస్ చేయకుండా లో ఫ్లేమ్లోనే వండేసుకుంటే చక్కగా టైట్ గ్రేవీతో చిక్కగా అచ్చం అమ్మబెట్టిన గుత్తి వంకాయలా ఉంటుంది. అంతే, గుత్తి వంకాయ కూర రెడీ. ఇప్పుడు దీన్ని ఏదైనా వెజ్ పులావ్లోకి తింటే ఉంటుంది అంతే, మాటలు లేవు. ఈ వెజ్ పులావ్ కూడా చేశాను ఆల్రెడీ, లాస్ట్ వీకే పెట్టాను చూసేయండి. ఎంజాయ్ ద బ్రింజాల్ గుత్తి మసాలా విత్ పిచ్చకిస్తా పులావ్. గైస్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టేసి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు కూడా చేసుకున్నప్పుడు ఒక మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఇట్లు మీ పిచ్చకిస్తా బాబీ. పిచ్చి మామూలుగా ఉండదు. ఐ లవ్ యూ ఆల్. ఉంటాను మేడం, ఉంటాను సార్.